హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ డైలీ 2 or 3 పెట్టమని అడుగుతున్నారు. కానీ కొంచెం రాయటానికి అలాగే వీడియో తయారు చేయడానికి టైం టేకింగ్గా ఉంది. అందుకే కుదరటం లేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 30. తన ప్రయత్నం అర్థం చేసుకున్న అతను నెమ్మదిగా తమకు చుట్టుకున్న టవల్ని తీసి విడిపించడానికి ప్రయత్నించుకున్నారు ఇద్దరు. ఐఎమ్ సారీ వర్షిణి గారు, అనుకోకుండా అలా జరిగిపోయింది. పర్వాలేదండి, అర్థం చేసుకోగలను. అయినా తప్పు నాదే కదా. ముందు వెనుక చూసుకోకుండా వచ్చాను. నేను వెళ్తాను అని వెనక్కు తిరగడానికి ప్రయత్నించిన వర్షిణి తాలిబొట్టు అతని చైన్తో ముడిపడి ఉండడంతో మళ్ళీ ఒక్కసారిగా అతని మీదకు పడింది. ఊహించిన పరిణామానికి మళ్ళీ ఉన్న ఫలంగా ఇద్దరు బెడ్పై పడిపోయారు. శుతిమెత్తని వర్షిణి పెదాలు అతని పెదాలను టచ్ చేశాయి. ఒక్కసారిగా ఇద్దరిలో కరెంట్ ప్రవహించినట్లుగా అయింది. అనుకోకుండా జరిగిన సంఘటనకు ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మిగుసుకుపోయింది వర్షిణి. అతను కూడా మొదట మొహమాట పడినా ఒంటిలో ఉన్న నరనరాలు వేడెక్కి గొప్పగా చాలా హాయిగా అనిపించింది ఆ ఫీల్. అలాగే ఆ తొలిముద్దు కూడా. నిజానికి ఇద్దరూ ఇష్టంగా ప్రేమతో పెట్టుకున్న తొలిముద్దు కాకపోయినా మొదటిసారి తమ ప్రమేయం లేకుండా తమ ఇరువురి పెదాలు కలిసి పాడిన సరిగమల చాలా మత్తుగా హాయిగా అనిపించింది అతడికి. అతనికి తెలియకుండానే వర్షిణి చుట్టూ చేతులు పెనవేసుకుని చాలా గట్టిగా పట్టుకున్నాడు వర్షిణిని. సిగ్గుపడుతూ ముడుచుకుపోయింది వర్షిణి. కాస్త వదిలిపెట్టండి, లేవాలి అని అడిగింది వర్షిణి తడబడుతున్న మాటలతో. ఆ మాటలు చెబుతున్న పెదాల కదలికను అతడు అలానే చూస్తూ ఉండిపోయాడు. మిమ్మల్ని విడిచిపెట్టండి, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ మొహమాటంగా మొహంపై పడుతున్న చెమటలను చేత్తో తుడుచుకుంటూ పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అతనికి వినిపించేలా చెప్పింది వర్షిణి. ఓహ్, మర్చిపోయాను, ఐఎమ్ సారీ అండి అని తన చేతుల్ని వెనక్కి తీసుకుని వర్షిణి లేచి నిలబడేందుకు సహాయం చేశాడు తను. వారి ఇద్దరి చైన్ల మధ్య పడిన బంధనం ఆ ఇద్దరిని వేరు కానీయకుండా కలుపుతోంది. అది నెమ్మదిగా విడదీసేందుకు ప్రయత్నం చేస్తున్న వర్షిణితో, మీరాగండి, నేను విడదీస్తాను కదా వర్షిణి గారు, మీరు కాస్త నెమ్మదిగా ఉండండి అని చెప్పి టెన్షన్తో ఇంకాస్త భయంగా అటూ ఇటూ చూస్తున్న వర్షిణి వైపే చూస్తూ తన లాకెట్ని వర్షిణి తాలిబొట్టు నుండి విడదీసేందుకు ప్రయత్నించాడు. కాసేపు ఆ ముడి వీడటానికి ఇబ్బంది పెట్టినా నెమ్మదిగా మళ్ళీ ప్రయత్నించడంతో ముడి అయితే వీడిపోయింది. ఆ చైన్ల మధ్య చిక్కుముడిని విప్పిన వెంటనే కాస్త దూరంగా జరిగింది వర్షిణి. తన డ్రెస్ను జుట్టుని సవరించుకుంటూ నేలచూపులు చూస్తున్న వర్షిణి దగ్గరకు వచ్చి, తప్పుగా అనుకోకండి వర్షిణి గారు, ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నిజంగానే నేను చూసుకోలేదండి, అర్థం చేసుకోండి. అయ్యో, మీరంతలా బ్రతిమలాడవలసిన అవసరం లేదు. నాకంతా తెలుసు. నేనే ముందు వెనుక చూసుకోకుండా వచ్చాను. మీరు డ్రెస్ చేసుకుని బయటకు రండి, నేను బయట వెయిట్ చేస్తానంటూ వెనక్కు తిరిగింది వర్షిణి. ఇంతలో తలుపు దగ్గర నిలబడి నవ్వుతున్న స్వప్న కనిపించింది. ఇప్పటి వరకు ఏ సినిమాలోని చూడలేదు. అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత రియలిస్టిక్గా ఉందో తెలుసా అన్నయ్య? అబ్బబ్బబ్బా, చూస్తుంటే ఇంకాస్త సమయం అలానే చూడాలనిపించింది అని అంది స్వప్న నవ్వుతూ. ఏ పిల్లకోతి, నువ్వేంటిక్కడ? అయినా ఏం మాట్లాడుతున్నావు? ఏం చూసావే నువ్వు అంటూ స్వప్న దగ్గరకు వచ్చాడు అతడు. అబ్బో, చూస్తేనే ఇంత టెన్షన్ పడుతున్నావంటే, చూసిన దాన్ని మొబైల్లో బంధించాను అంటే ఇంకెంత టెన్షన్ పడతావు అంటూ మొబైల్ చూపిస్తూ నవ్వింది స్వప్న. మొబైల్లో బంధించడం ఏంటి అంటే, ఫోటో తీసావా మా ఇద్దరిని? అవునరా, ఫోటోలే తీశాను. కనిపించడానికి ఇద్దరు ఒకరితో ఒకరికి సంబంధమే లేనట్లున్నా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే మీ తొలి కలయిక గుర్తుగా ఫోటోలు తీశాను. ఎప్పటికైనా ఇవి స్వీట్ మెమొరీసే కదా. మీ ఇద్దరికి గుర్తొచ్చినప్పుడు అడగండి, షేర్ చేస్తాను అంది స్వప్న మూతి వంకర టింకలు తిప్పుకుంటూ. ఏ పిచ్చి,
ఏం ఫోటోలు తీసావే? ఇప్పుడు ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఇదంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ స్వప్న. అసలు నేను చూసుకోకుండా వర్షిని గాని గుద్దుకున్నాను. మంచంపై పడ్డంతో టవల్ మా ఇద్దరి మధ్య చుట్టుకుపోయింది. ఆ తరువాత అంటూ చెప్తున్న అతని వైపు వర్షిని కొంచెం మొహమాటంగా చూస్తూ వద్దని సైగ చేయడంతో ఊరుకున్నాడు అతను. అయ్యో అన్నయ్య, ఇంత జరిగిందా? అరెరే అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్న స్వప్న వైపు చూసి, అంటే నువ్వు ఇవేవీ చూడలేదా స్వప్న? లేదురా, నేను వచ్చేసరికి వదిన తాలిబొట్టు నీ చైన్లో ఇరుక్కుపోవడం కనిపించింది. అలా మీ ఇద్దరూ దగ్గరగా ఉండడం భలేగా అనిపించింది, అందుకే ఫోటో తీశాను. ఛా, ఎంత మిస్ అయిపోయాను. ఇంత జరిగిందంటే చాలా మిస్ అయిపోయాను అనిపిస్తోంది. ఒక పని చేద్దామా? మళ్ళీ మీరు అలానే చేయండి. ఈసారి నేను వీడియో తీస్తాను అంది స్వప్న ఉత్సాహంగా నవ్వుతూ. చాలే నువ్వు చేసింది, చాలా చేసావు. కానీ ఇక నీ ఫోన్లో ఉన్న ఫోటో డిలీట్ చేసి ఇక నుండి ముందు బయటికి వెళ్ళు. వెళ్తాలే, కోపం ఎందుకు? కానీ ఫోటో మాత్రం డిలీట్ చేసే ప్రశ్నే లేదు అంది స్వప్న కరాఖండిగా. ఏం చేసుకుంటావే ఫోటోతో? ఏం చేస్తాను, ఎవరికి చూపిస్తాను, నీకెందుకు? అయినా మా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఫోటో తీయడం ఏంటి అన్న అతనితో. అందుకే అంటారు, భార్యాభర్తలు క్లోజ్గా ఉండేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకోమంటారు బాబు. చేసుకొని తర్వాత నాలా ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, అర్థమైందా అన్న స్వప్నతో. దొంగ మొహం, ఆ ఫోటో డిలీట్ చేస్తావా చేయవా? నీ మొబైల్ ఇటివ్వు. అబ్బో, చెప్పగానే డిలీట్ చేసేస్తారు మరి అంటూ నవ్వింది స్వప్న. అసలు నిన్ను అన్న అతనితో. హా, నన్నేం చేస్తావు, ఏం చేస్తావు అంటూ ఫోన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది స్వప్న. అయ్యో, స్వప్న ఇప్పుడు ఏం చేస్తుందో, ఆ ఫోటో ఎవరికి చూపిస్తుందో అంటూ కంగారు పడుతున్న వర్షిని వైపు చూసి, కంగారు పడకండి వర్షిని గారు, స్వప్న అల్లరి పిల్లే, కానీ ఇతరులని అల్లరి పెట్టే పిల్ల అయితే కాదు. తను సరదాగానే ఉంటుంది, నిజంగా ఫోటో తీసి ఉండదు, మీరైతే టెన్షన్ పడకండి. సరేనండి, నేను బయట ఉంటాను, మీరు త్వరగా వచ్చేయండి అని బయటకు వెళ్ళిపోయింది వర్షిని. వర్షిని బయటకు వెళ్ళగానే ఉన్న ఫలంగా మంచంపై పడి వర్షిని రూమ్లోకి రావటం, చూసుకోకుండా అతను ఆమెను గుద్దటం, ఇద్దరూ కలిసి గట్టిగా హత్తుకుని గిరగిర తిరుగుతూ మంచంపై పడటం, ఇద్దరి చుట్టూ టవల్ బిగుసుకుపోవటం, అలాగే ఇద్దరి చైన్లు ఒకదాంతో ఒకటి ముడిపడటం, అన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా తనని తానే మైమర్చిపోయాడు. మనసులో ఏదో ఆనందం పదే పదే జరిగిపోయిన సంగతిని గుర్తు చేస్తోంది. శృతిమెత్తని వర్షిని పెదాలను తాకిన అతని పెదాలను తడుముకొని తనలో తానే మురిసిపోయాడు. ఇక అది మొదలు ఆ రోజంతా ఏ పని చేస్తున్నా అతనికి వర్షిని ఆలోచనలు వదిలిపెట్టడమే లేదు. ఉదయం వర్షిని తన గదికి వచ్చాక జరిగిన సంఘటనలు పదే పదే తనకు గుర్తుకు వచ్చి ఏ పని మీద కొంచెమైనా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. ఆఫీస్కి అయితే వెళ్ళాడు, కానీ ఆఫీస్కి వెళ్ళిన తరువాత సరిగా వర్క్ చేయకపోవడంతో సంపత్కి చాలా కోపం వచ్చింది. పైగా కొన్ని ఫైల్స్ మీద సంతకం చేసేటప్పుడు 1-2 దగ్గర వర్షిని అని రాయటం గమనించాడు సంపత్. సంతకం పెట్టడానికి బదులు వర్షిని అనే పేరు రాశాడంటే వీడికి అమ్మాయి పైత్యం బాగా ముదిరినట్టుంది. అసలు ఇలా కాదు, వీడి సమస్య ఏంటో, అసలు ఏం చేద్దామనుకుంటున్నాడో ఈరోజు తెలుసుకొని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఈ ఫైల్స్ నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత చిన్నతనంగా ఉండేది, నా పరువు ఏమై ఉండేది. రోజు రోజుకి వీడికి పిచ్చి ముదురుతోంది. ఆ అమ్మాయి మాత్రమే తన సర్వస్వం అన్నట్లు మారిపోతున్నాడు. వెంటనే తగిన బుద్ధి చెప్పకపోతే ఇంకా ఏం చేస్తాడో అనుకుని వెంటనే బెల్ నొక్కి ఆఫీస్ బాయ్ని పిలిచాడు సంపత్. తన ఛాంబర్కి వచ్చిన ఆఫీస్ బాయ్తో వెంటనే వెళ్ళి చిన్నసార్ని పిలుచుకునిరా అంటూ ఆర్డర్ వేశాడు సంపత్. ఒకసారి వర్షినితో మాట్లాడాలి అని చాలా ఆత్రంగా అనిపించి ఫోన్ తీశాడు తన ఛాంబర్లో. వర్షిని దగ్గర ఫోన్ లేదు అనే విషయం గుర్తుకు వచ్చింది. ఒక ఫోన్ అయినా లేకుండా వర్షిని గారు ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నారు? ఈ కాలంలో ఫోన్ ఎంత నెససరీ.
నిజమే, ఇన్ని రోజులైంది పెళ్ళై, కానీ తను తన స్నేహితులతో అయిన వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అంటే తనకు ఒక ఫోన్ కావాలి కదా. ఆ విషయం నాకు కనీసం ఆలోచన ఈ రోజు వరకు రాలేదు. వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళి వర్షిణి గారికి తీసుకుని మొబైల్ షాప్కి వెళ్ళి తనకు నచ్చిన మొబైల్ ఒకటి తీసుకుంటే, వావ్, గ్రేట్ ఐడియా కదా. ఈ ఆలోచనే చాలా బాగుంది. అప్పుడు వర్షిణి గారికి కూడా వాళ్ళ చెల్లెలతో అలాగే తన ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, నాకు కూడా ఆఫీస్కి వచ్చాక వర్షిణి గారు ఏం చేస్తున్నారో, భోంచేశారో లేదో తెలుసుకునేందుకు అవకాశము దొరుకుతుంది అని ఆఫీసులో చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా ఆఫీస్ నుండి బయలుదేరిపోయాడు అతను. అతన్ని పిలుచుకురమ్మనమని చెప్పిన సంపత్ మాటలు విన్న బాయ్ అతడి గదికి వెళ్ళి చూసినా ఎక్కడా అతను కనిపించకపోవడంతో ఆఫీస్ మొత్తం వెతికి చూశాడు. ఎక్కడా అతను కనిపించడం లేదు. అందుకే సంపత్ దగ్గరికి వెళ్ళి, సార్, చిన్న సార్ అతని ఛాంబర్లో లేరు. తన ఛాంబర్లో లేకపోవడం ఏంటి? ఇప్పుడే కదా నాకు ఫైల్స్ పంపించాడు అంటూ కోపంగా ఇంకా ఆవేశంగా అడిగాడు సంపత్. అవును సార్, నిజమే, కానీ తన ఛాంబర్లోనే కాదు, ఆఫీస్ మొత్తం చూశాను, ఆఫీస్లో కూడా లేరు. చిన్న సార్ ఎక్కడా కనిపించలేదు సార్ అంటూ చెప్పాడు ఆఫీస్ బాయ్. ఏంటిది, ఆఫీస్లో కూడా లేడా? అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బయటికి ఏమైనా వెళ్ళి ఉంటాడా? కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వర్క్ ఉంది అని తెలిసి కూడా అలా ఎలా వెళ్ళి ఉంటాడు? సరే, నువ్వు వెళ్ళు అని బాయ్ని పంపించి ఫోన్ తీసి మై సన్ అనే నెంబర్కి కాల్ చేశాడు సంపత్. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సంపత్లో ఉన్న కోపం ఇంకా నషాలానికి అంటింది. ఖచ్చితంగా వీడు ఇంటికే వెళ్ళుంటాడు అని వెంటనే ఫోన్లో శిశిర నెంబర్ తీసి కాల్ చేశాడు సంపత్. ఫోన్ లిఫ్ట్ చేసిన శిశిర, ఏమైందండి అని అడగడంతో, వాడింటికి వచ్చాడా అంటూ డైరెక్ట్గా అడిగాడు సంపత్. వాడు ఇంటికి రాలేదండి అని తన ప్రశ్నకు శిశిర సమాధానం చెప్పడంతో, ఆ అమ్మాయి వర్షిణి ఉందా ఇంట్లో అన్నాడు సంపత్ ఆవేశంగా. వర్షిణి ఇంట్లోనే ఉందండి. ఇంతకీ ఏమైందండి అన్న శిశిరతో, ఏం లేదులే, నాకు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. సరే అండి అని ఫోన్ పెట్టేసింది శిశిర మాట్లాడకుండా. ఏంటిది, ఆఫీస్లోనూ లేడు, ఇంటికి కూడా వెళ్ళలేదు అంటే వీడెక్కడికి వెళ్ళినట్టు? ఆ అమ్మాయి వర్షిణి కూడా ఇంట్లోనే ఉన్నది అంటోంది శిశిర. ఆమెను కూడా కలవకపోతే వాడు ఏం చేస్తున్నట్టు? ఆఫీసులో ఇంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా పట్టించుకోకుండా ఎందుకు ఇలా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు? రోజు రోజుకి వీడు ఎందుకు ఇలా మారిపోతున్నాడు? అసలు వీడి సమస్య ఏంటో కూడా అర్థం కావటమే లేదు. మీటింగ్ మూడ్ మొత్తం పాడు చేశాడు అని ఆలోచిస్తున్నాడు సంపత్. ఇంతలో సంపత్ మేనేజర్ వచ్చి, సార్, డెలిగేట్స్ అందరూ వచ్చారు, మీటింగ్కి టైం అయింది అని చెప్పడంతో సంపత్ మీటింగ్ దగ్గరకు వెళ్ళాడు. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా మన అబ్బాయి గారు చేస్తున్న నిర్వాకం. అసలే సంపత్ కోపం ఆకాశానికి ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా ఇలా పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలే వర్షిణిని పెళ్లి చేసుకుని వచ్చినందుకు సంపత్ తనపై చాలా కోపంగా ఉన్నాడు. అటువంటిది ఈరోజు అంత ముఖ్యమైన డెలిగేట్స్ మీటింగ్ ఉంది అని తెలిసి కూడా తను అలా బయటకు వెళ్ళిపోతే సంపత్ ఏం చేయబోతున్నాడు? ఇంతకీ ఆఫీసులోనూ లేక ఇంటికి వెళ్ళక అతను ఎక్కడికి వెళ్ళినట్టు అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.